నాగార్జున సార్ అయితే ఒక్కొక్కళ్ళకి ఇచ్చి పడేశారు. వీడియోస్ వేసి మరీ, ప్రూఫ్ చూపించి మరీ కరెక్టా? రాంగా? అసలు మీరేమనుకుంటున్నారు అని. దాంతో పాటు వీడియోస్ ఏయటమే కాకుండా ఆడియన్స్ కూడా పోల్ చేసి వాళ్ళు చెప్పింది కరెక్టా? రాంగా? అనే గ్రాఫ్ కూడా చూపించారనమాట. దీనికన్నా ముందు ఈ షాట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. ఇది బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గురించి నా పర్సనల్ రివ్యూస్ అనమాట. అండ్ ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చారు అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్స్ ఇచ్చారు కదా వైల్డ్ కార్డ్స్కి. వాటన్నిటి కూడా వాళ్ళు అర్హులా కాదా అనేది అంతకుముందు ఉన్న హౌస్లో వాళ్ళందరినీ అడిగారనమాట. సో దాంట్లో మన దువ్వాడ మాధురి గారిది పోయింది, పవర్ పోయింది. అలాగే మన రమ్య పవర్ ఉంది, సాయి శ్రీనివాస్ పవర్ ఉంది. అలాగే ఎవరెవరు ఏమనుకుంటున్నారు అండ్ లైక్ రమ్య మన కళ్యాణ్ గురించి అంది కదా, అమ్మాయిల పిచ్చి అని చెప్పి ఆ వీడియోస్ వేసి కళ్యాణ్కి రమ్యని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి చూపించడం బాగా నచ్చింది. దాంతోపాటు ఒకవేళ తనకి సార్ చెప్పిన దాంట్లో నాకేమి నచ్చిందంటే, నీకు నిజంగా కళ్యాణ్ మీద ఆ ఒపీనియన్ ఉంటే వెళ్ళి కళ్యాణ్కే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, కళ్యాణే కాకుండా ఎందుకు వేరే వాళ్ళకి చెప్తున్నావు? తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసినట్టే కదా. కళ్యాణ్ విషయమే కాదు, కళ్యాణ్తో పాటు తనూజ విషయం కూడా. అంటే వీళ్ళందరూ ఏంటంటే లోపల వాళ్ళకున్నది డైరెక్ట్గా చెప్పలేక లైక్ ఒక నేషనల్ టెలివిజన్ షోలో అంటే పర్సన్ బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారని నాకు అనిపించింది. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి నాగార్జున గారు కూడా సేమ్ అదే డైలాగ్స్ మెన్షన్ చేశారు. అండ్ తర్వాత మన డిమోన్ పవన్ రీతుది దీంట్లో కూడా మన పికిల్స్ రమ్య ఉండిద్ది అనమాట. పికిల్స్ రమ్య. సో మన డిమోన్ పవన్ మాత్రం అటా ఇటా 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 కొంచెం తన స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్గా లేదనిపిస్తుంది. మరి మేబీ మండే నుంచి అయినా మంచిగా ఒక క్లారిటీతో గేమ్ ఆడతాడని అనుకుంటున్నాను నేను. క్లారిటీతో గేమ్ ఆడితే ఉంటాడు హౌస్లో, లేదు అంటే త్వరగా బయటకు వస్తాడు. మరి నాకు తెలిసినంత వరకు బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతున్నారు. మరి మన మాన్యుల్ పవర్ అస్త్రా యూజ్ చేస్తాడా చేయడా అనేది మనం రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేసి చూడాలి. అండ్ మీకేమవుతుంది, బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతే బాగుండు అనిపిస్తుందా, లేదా ఆయన ఉండాలనుకుంటున్నారా? అండ్ ఎంతమంది అబ్జర్వ్ చేశారు ఈ రోజు ఎపిసోడ్లో దివ్య ఫేస్ సరిగ్గా లేదు. అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆవిడ మొహం ఒకలా పెట్టుకుని ఉంది. దానికి రీజన్ ఏమంటారు తెలిసిన వాళ్ళకి ఎందుకు కామెంట్లో పెట్టండి. అండ్ రేపు ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, రేపు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్. దానికన్నా ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. థ్యాంక్ యూ.